ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన చేసింది. అవి ఏంటో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. అయితే అన్ని బస్సుల్లో ఎక్కడానికి అవకాశం ఉందా, లేదా కొన్ని బస్సుల్లో ఎక్కడానికి మాత్రమే ఉందా, అలాగే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు ఎక్కవచ్చు, అయితే ఎంత దూరమైనా ఎక్కవచ్చా, లేదా జిల్లాలకే పరిమిత, లేదా రాష్ట్ర వ్యాప్తంగా అనుమతి ఉందా లాంటి పూర్తి వివరాలు తెలియాలంటే మన వీడియోని చూసేద్దాం. అయితే ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి అయిన కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ బస్సు ప్రయాణంకి ఒక పేరు పెట్టడం జరిగింది. దాని పేరు స్త్రీ శక్తి పథకం పేరిట మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఇది ఈ నెల ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కలిగిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇవి 5 కేటగిరీ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణంపై అవకాశం ఉంది. అవి ఏంటనగా పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ లాంటి బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు పేర్కొంది. అయితే దీనికి ఏజ్ ఎవరెవరు ఎక్కవచ్చు అంటే ఏజ్కు పరిమితి లేదు. అయితే బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు బస్సుల్లో తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని సూచించింది. గుర్తింపు కార్డు అనగా ఆధార్ లేదా ఓటర్ కార్డు, అంటే మన ఈ రాష్ట్రానికి చెందిన వారిగా చూపించుకోవడానికి మనకి ఒక గుర్తింపు కార్డు అనమాట. అలాగే తిరుమల తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం వర్తించదని క్లారిటీ ఇచ్చింది. అలాగే నాన్ స్టాప్ సప్తగిరి ఎక్స్ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్ ఏసీ బస్సులకు ఉచిత ప్రయాణం పథకం వర్తించదని తేల్చి చెప్పేయడం జరిగింది. అయితే బస్సుల్లో రద్దీ పెరగనున్న దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కండక్టర్ గారికి ఒక సీసీ కెమెరా అమర్చుతారనమాట. అలా కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేసింది. అయితే బస్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. దానికి తగు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అలాగే టికెట్ అనేది 0 ఫర్ టికెట్ అని ఇస్తారు. అంటే మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రయాణిస్తున్నాం, అలాగే మనం ఎన్నిసార్లు ప్రయాణం సంవత్సరంలో చేసాం, దానిపై మనం లబ్ధి ఎంత పొందామనేది టికెట్పై మనకి ఇస్తారని చెప్తున్నారు. అది ఎంతవరకు ఏం జరుగుతుందో అనేది ఇంకా చూడాల్సిందే. ఇది ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు అమలు చేశారు. వాటిని చూసి మనకి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది చూసుకొని అమలు చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు ఉచిత ప్రయాణం మంచిదంటారా, లేదా అనవసరంగా పెట్టారని అనుకుంటున్నారా ఏంటనేది మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.